నమస్తే. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్ర శనిభ్యే రాహవే కేతవే నమః. ప్రేక్షకులందరికీ నమస్కరిస్తూ మనం ప్రతి మాసం చెప్పుకునేటువంటి మాస పక్ష ఫలాలు. ఇప్పుడు మనం ఫిబ్రవరి మాసం 2024లో మొదటి పక్షం అంటే 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు గ్రహ గోచారం వల్ల, గ్రహ సంచారం వల్ల ద్వాదశ రాశుల వరకు ఎలా ఉంటుంది అన్నది తెలుసుకోవాలి. అందుకు మరి ముందుగా గ్రహస్థితి ఎలా ఉంది, గ్రహాలు ఏ ఏ రాశిలో ఉన్నాయి చూస్తే కనుక ముందు మీన రాశిలో రాహు ఉన్నాడు, అలాగే కన్యా రాశిలో కేతు. వీరిద్దరు కాకుండా ఇక పెద్ద గ్రహమైనటువంటి గురువు మేషంలో ఉంటే శని కుంభంలో ఉన్నారు. ఇక వీళ్ళు కాకుండా మకరంలో రవి ఇంతకు ముందే ఉన్నాడు. ఇక బుధుడు, కుజుడు, శుక్రుడు ఈ ముగ్గురు కూడా ధనుర్రాశిలో ఉండి 2వ తారీఖు బుధుడు మకరంలోకి వెళ్తాడు. ఇక 6వ తారీఖు కుజుడు, 12వ తారీఖు శుక్రుడు ఈ ముగ్గురు కూడా మళ్ళీ మకర రాశిని చేరుతారు. ఇలా గ్రహస్థితి ఉన్నప్పుడు మరి ఒక్కొక్క రాశికి ఎలా ఉంటుంది అని తెలుసుకుందాం. ముఖ్యంగా ఇప్పుడు ఒకటి ముఖ్యమైనటువంటి అంటే ఈ కొన్ని నెలలుగా మనకు వచ్చేటువంటి ఆనందదాయకమైనటువంటి విషయం, గురువు వక్రగతి వీడి ఉన్నాడు. ఇక ఇలా ఉన్నటువంటి పరిస్థితుల్లో మనకి ఇంతకు ముందు చెప్పుకున్నట్టే శని యొక్క సంచారం కానీ, కుజుడి యొక్క సంచారం కానీ ఇవి జరుగుతున్నటువంటి వాటి ప్రకారంగా జరిగేటువంటి మన మీద పడేటువంటి ప్రభావం ఎలా ఉంటుందని చెప్పే ముందు ఒక్క విషయాన్ని స్పష్టంగా చెప్పుకోవాలి. గోచారం అంటేనే ఇది చంద్రుడి ఆధారంగా చెప్పుకునేటువంటి ఫలితం. కాబట్టి గోచారానికి జన్మజాతకానికి కొద్దిగా వ్యత్యాసం ఉండడం అనేటువంటిది సహజమైనటువంటిది. అంతేకాకుండా ఈ గోచార రీత్యా మనం పరిశీలించినట్టయితే కోటాను కోట్ల మందిలో కేవలం కొంతమందికి మాత్రమే యాక్యురేట్గా ఇది పూర్తిగా కలిసినట్టుగా కనిపిస్తూ ఉంటుంది. ఇలా తేడా ఉంది ఎందుకు అంటే నిజానికి మన జన్మజాతకంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క దృష్టి కానీ లేకపోతే యుతి కానీ వీటిని బట్టి ఉంటుంది. సరే, ఈ గోచార ఫలితాలు మనం ఎందుకు చెప్పుకోవాలి, ఈ గ్రహచార పరిస్థితి ఏంటి అని మనం ఎందుకు అనుకోవాలి అంటే రాబోయేటువంటి కాలంలో ఈ కదులుతున్నటువంటి గ్రహాల వల్ల, వాటి యుతి వల్ల, వాటి దృష్టి వల్ల మనకు కలిగేటువంటి మంచి చెడు, అలాగే ఆనందం, ఆరోగ్యం ఇలాంటి అనేక విషయాలు, వృత్తి వ్యాపారాదులలో మనం ఎలా ఉంటాము, ఎలా ఉండబోతాం, మనం చేయవచ్చా చేయకూడదా, సంతానానికి సరిపోయినటువంటి పరిస్థితి ఎలా ఉంటుంది, ఈ విషయాలన్నీ ముందుగా తెలుసుకోవడం కోసం చేసేటువంటి ప్రయత్నమే మరి ఈ గోచారం గురించి తెలుసుకోవడం, గ్రహచారం ఎలా ఉంది అని మనం తెలుసుకోవడానికి ఉపయోగపడేది అన్నమాట. అందువల్ల ప్రతి మాసంలో మనం మాస ఫలితాలతో పాటు పక్ష ఫలితాలు కూడా, అంటే ఫిబ్రవరి మాసానికి గాను ఫిబ్రవరి 2024 ఈ ఇక్కడ మొదటి పక్షంలో ఎలా ఉంటుంది అన్నది తెలుసుకోవడం కోసం మనం చేసేటువంటి ఈ వీడియో. తదుపరి రాశి మకర రాశి. మకర రాశి వారికి ఎలా ఉంటుంది? మకర రాశి వారికి మరి రాశిలోనే రవి ఉన్నాడు, బుధుడు ఉన్నాడు. రాశిలో రవి ఉన్నప్పుడు అన్నీ కూడా అనుకున్నది అనుకున్నట్టుగా ఒక రాజసంగా స్పష్టంగా మనం చేయగలిగినటువంటిది, చేయగలగాలనుకున్నది ఒక ప్రణాళిక, ఒక శృతిశుద్ధంగా ఉంటుంది. బుధుడు ఉన్నాడు, ఆ బుధుడి మూలంగా చక్కటి ఆలోచన, ప్రణాళిక ఇవన్నీ కలుపుతూనే చక్కటి యోజన చేస్తూ ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక ద్వితీయంలో శని ఉన్నప్పుడు కొంచెం ఇబ్బంది, కానీ ఆ శని ఈ మకర రాశి వారికి రాస్యాధిపతి కాబట్టి అంతగా చెడు అనేది కనిపించదు. ఇంకోటి, మనం ఎప్పుడు మకర రాశి గురించి చెప్పుకున్నా ఈ మధ్యకాలంలో మనం చెప్పేటువంటి ముఖ్యమైనటువంటిది ఏళ్ళనాటి శని యొక్క పూర్తి చివరిలో ఉంటున్నాం కాబట్టి ఇప్పటి వరకు అనుభవించిన కష్టం కంటే తక్కువగా ఉంటుంది కాబట్టి పెద్ద కష్టంగా అనిపించకపోవచ్చు. కానీ ద్వితీయంలో శని ఉన్నాడు కాబట్టి కొద్దిగా మాట్లాడేటప్పుడు మాత్రం ఎవరిని నొప్పించకుండా కొద్దిగా మెప్పు పొందేలాగా మాట్లాడాలంటే తగు జాగ్రత్త అయితే తీసుకోవాలి. గ్రహాల అనుకూలతను పొందడం కోసం తప్పనిసరిగా శనిగ్రహ
ఆరాధన చేయడం అనేది మర్చిపోకుండా చేయాలి. ఇక తృతీయంలో రాహు ఉన్నాడు. తృతీయ రాహు వల్ల కొంచెం మనం మాట్లాడేటప్పుడు ఇబ్బంది కలిగి ఎవరినైనా నొప్పించి వాళ్ళ వల్ల గొడవ వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఏదానికైనా సరే మాట్లాడేటప్పుడు తగు జాగ్రత్తగా ఉంటే మంచిది. ఇక చతుర్థంలో గురురావు ఉన్నాడు కాబట్టి ఇంట్లో మాత్రం ప్రశాంతంగానే ఉంటుంది. ఇంట్లో అంటే ఇది ఇంటి స్థానంలో నీకు కావాల్సినటువంటి ధన వస్తువు కనుక ఏదైనా సరే మనం ఇది కొనుక్కుంటున్నాం, ఇంట్లో సంతోషంగా ఉండడానికి కొనే పరిస్థితి చేస్తాం. ఇంట్లో ఉన్నటువంటి వారితో సుఖ సంతోషాలతో ఉంటాం. ఇల్లు అన్నిటికి కూడా ఆనందాన్ని ఇచ్చేటువంటి పరిస్థితిలో గురువు గ్రహం అక్కడ ఉంది కాబట్టి మిగతా గ్రహాల యొక్క అననుకూలత ఎంతో ఉన్నప్పటికీ కూడా చతుర్థంలో గురువు ఉండడం వల్ల చాలా మంచి ఆనందాన్ని ఇచ్చేటువంటి పరిస్థితి అయితే ఈ రాశి వారికి ఉంటుంది. ఇక 9లో కేతు ఉన్నాడు. ఇది పూర్వపుణ్య ఫలం వల్ల జరిగేటువంటిదే. 9లో కేతు అంటే మోక్షానికి ప్రధానం కాబట్టి తీర్థయాత్రలు, దైవతా సందర్శనం, పూజలు ఇలాంటి కార్యక్రమాల్లో ఎక్కువగా లీనమవుతూ ఆ దైవీ ఇదంతా కూడా పూర్వపుణ్య ఫలం. అలాగే గురుదేవుల తండ్రి యొక్క దీవెనలు లేదా వారి యొక్క మార్గదర్శనం లభించేటువంటి చక్కటి అవకాశం మకర రాశి వారికి లభిస్తుంది. గోచార రీత్యా మనం చెప్పుకునేటువంటి ఫలితాల్లో ముఖ్యంగా అందరికీ ఇది స్పష్టంగా ఇది నిజమే ఇట్లాగే ఉంది అనేటువంటిది కనబడకపోవచ్చు. అప్పుడు మా రాశి ఇదే కదా, మరి ఇందులో తేడా ఎందుకుంది అని అనుకోవచ్చు. ఏదేమైనా మనకు జన్మజాతకంలో మనకున్నటువంటి జన్మకుండలిలో ఉన్నటువంటి గ్రహాల యొక్క యుతిని బట్టి, దృష్టిని బట్టి మనకు నిజమైనటువంటి అందులో గోచార రీత్యా కాకుండా మనకు జాతకంలో ఉన్నప్పుడు ఏవి యోగించే గ్రహాలు, ఏవి యోగించనివి ఇవన్నీ తెలుస్తాయి. కాబట్టి ఆ గ్రహాలు ఎక్కడెక్కడ ఉంటాయో దాన్ని బట్టి ఫలితం ఉంటుంది. ఎవరైనా సరే పూర్తిగా నిజంగా వారి జీవిత విశేషాలు తెలుసుకోవాలి, లేదా వారి ఉద్యోగం గురించి, వారి సంతానం గురించి, వారి వివాహ విషయాల గురించి, లేకపోతే వైవాహిక అనుబంధం ఎలా ఉంటుంది అంటే తప్పనిసరిగా వారు ప్రత్యేకించి వారి జన్మజాతకాన్ని, లేకపోతే జన్మజాతకం లేదండి మాకు అంటే పుట్టినటువంటి తేదీలు అవి ఉంటాయి కాబట్టి వాటిని తీసుకుని వెళ్ళి మీకు నచ్చినా తెలిసినా మీకు బాగా ఉంది అని అనిపించినటువంటి జ్యోతిష్యుల దగ్గరికి వెళ్ళి మీరు పూర్తిగా పరిశీలింప చేసుకున్నట్టయితే తప్పకుండా మీ రాబోయేటువంటి కాలంలో అసలు పరిస్థితి ఎలా ఉంటుంది, దానికి ఏమైనా పరిహారాలు ఉన్నా లేకపోతే ఏవైనా చిన్న చిన్న దోషాలను తిప్పికొట్టడం కోసం చేసేటువంటి పనులు మనం అది దైవానుగ్రహం కావచ్చు, లేకపోతే నవగ్రహాల అనుగ్రహం కావచ్చు, వాటిని పొందేటువంటి ప్రయత్నం చేయడం. దానికోసం దాన ధర్మాలు ఉంటాయి, దేవతా సందర్శనాలు ఉంటాయి, లేకపోతే పూజలు ఉంటాయి. ఇలా మనం ఏదో ఒకటి చేసుకుని మన యొక్క గ్రహస్థితి అలా ఉన్నప్పుడు దాన్ని శాంతింప చేసుకోవడం కోసం చేసినట్టయితే సరిగ్గా ఉంటుంది. అయితే మరి అలాంటప్పుడు ఈ ఏదైతే 15 రోజులు నెలకు చెప్పేటువంటి వాళ్ళ ఫలితం ఏముంటుంది అని అడగవచ్చు. ఎందుకంటే ఈ 15 రోజులలో మనకు అనుకోకుండా ఇప్పుడు మారుతున్నటువంటి గ్రహాల మూలంగా కొన్ని ప్రమాదాలు రావచ్చు, ఆరోగ్య పరిస్థితి అనుకూలంగా ఉండకపోవచ్చు. కానీ అది చిన్నదే కదా అని వదిలేయడానికి వీలు లేకుండా ఆ తగు జాగ్రత్త తీసుకోవడానికి, మీకు ఉపయోగపడడానికి, అలాగే కొన్నిసార్లు వివాహానికి మంచి సమయం రావచ్చు, ఇలాంటివన్నీ వస్తాయి. కాబట్టి ఇది దశాంతర్దశలో నిర్ణయించబడేది అయినప్పటికీ కూడా ఇప్పుడు మనం ఏమేమి ప్రయత్నాలు చేయాలి, చేయకూడదు అనేటువంటిది తెలుసుకోవడం కోసమే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి. కాబట్టి అందరూ కూడా ఏ కష్టం రాకుండా సుఖంగా మీ గ్రహరీతులు ఎలా ఉన్నా సరే మనం చేసేటువంటి దాన ధర్మాలు, సత్కార్యాల మూలంగా అందరూ సుఖంగా వర్ధిల్లాలని కోరుకుంటూ సుఖ సంతోషాలతో అందరూ ఉండాలి, అందులో మనము ఉండాలి. సర్వే జనా సుఖినో భవంతు. నమస్తే.